హాయ్ అండి, హలో, దిస్ ఈజ్ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ సుశ్రుక్ కిచెన్. ఈరోజు మనం చెప్పుకోబోయే రెసిపీ హైదరాబాద్ దమ్ బిర్యానీ. ముందుగా ఒక గిన్నెలోకి మనం కేజీ చికెన్ తీసుకోండి. అది ఏదైతే మనం దమ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసుకోవాలండి. దాంట్లోకి 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఒక 2 స్పూన్లు పుదీనా వేయండి. 1/2 కప్పు కొత్తిమీర తరుగు వేసుకోండి. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగానే కొత్తిమీర తరుగు, అలాగే దాంట్లోకే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది మాత్రం వేసుకోండి. దీన్ని జీలకర్ర పొడి వేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పట్టిస్తే ముక్కలకి దమ్ బిర్యానీలో ముక్కలు అంత ట్రెండీగా జ్యూసీగా బాగుంటాయి. సో దీని తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి. దాన్ని ఒక చెక్క వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి. చూసారు కదా, మొత్తం కలపాలి. అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎంత బాగా మసాజ్ చేసుకుంటూ కలిపితే ముక్కలకి అంత బాగా వస్తుంది. అలాగే 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి సరిపోవాలి కదా. 1 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 స్పూను ధనియాల పొడి వేసుకోండి. గరం మసాలా పౌడర్ కూడా కొంచెం వేసుకోండి. గరం మసాలా పౌడరు మొత్తం ఇవన్నీ వేసి కలుపుకోండి. 2-3 స్పూన్లు నెయ్యి వేసి మొత్తం ఈ ముక్కలకన్నీ మసాలాలు పట్టేలాగా మళ్ళీ ఇంకొకసారి మసాజ్ చేయండి. మొత్తం చూసారు కదా, అలా మొత్తం పట్టించేసేలా మళ్ళీ మసాజ్ చేసి పట్టించాలి. అదిగోండి, మొత్తం ఎంత బాగా మసాజ్ చేసి పట్టితే బాగుంటుంది. అలాగే 1 కప్పు పెరుగు వేసుకోండి. అంటే 1/2 లీటర్కి 1/2 లీటర్ పెరుగు సరిపోతుందండి. 1/2 లీటర్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఎంత బాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకుంటే అంత బాగుంటుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. బిర్యానీలో దమ్ బిర్యానీ మనం ఇక్కడ మసాలా పట్టించిన దాన్ని బట్టి దమ్లో ముక్కలు మనకు బాగా వస్తాయి. దీని తర్వాతే మనం దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, చిన్న చెక్క వేసుకోండి. అలాగే 4 యాలకులు, లవంగాలు ఉంటాయి కదండి, అవి ఒక 3-4 వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్కి ఎసరు పెట్టుకోవాలండి. బాస్మతి రైస్ 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఈ మరిగే నీటిలో షాజీరా వేయాలి. 1 స్పూన్ షాజీరా సరిపోతుంది. అలాగే ఒక బిర్యానీ ఆకు, చూసారు కదా కలర్ ఎలా మారుతుందో. దాంట్లోకే 4 ఇలాచీ వేసుకోండి. 4 లవంగాలు వేయండి. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకోండి. దీంట్లోకే ఉప్పు సరిపోయినంత మనం ఆల్రెడీ చికెన్లో దమ్లో వేస్తున్నాం కదండి, దానికి సరి చూసుకొని వేసుకోవాలి. నానబెట్టి 1 గంట పాటు సోక్ చేసిన బియ్యం యాడ్ చేసుకోవాలి. మరి కాగిన నీటిలో చూసారు కదా, బియ్యం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఇవన్నిటిని కలిపిన తర్వాత అన్నం 70% ఉడికితే సరిపోతుందండి. మరీ ఎక్కువ 100% ఉడికితే దమ్లోకి మొత్తం అన్నం అంతా జావ అయిపోతుంది. కాబట్టి చూసారు కదా, సో ఆ ఫేస్లోకి వస్తున్నప్పుడు మీకు చూపిస్తున్నాను కదా వీడియో క్లిప్లో, అదిగోండి 70% ఉడికితే సరిపోతుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడే మనం రైస్ తీసేసుకొని దమ్ ఇందాక కలుపుకున్నాం కదండి మనం, దాంట్లోకి స్ప్రెడ్ చేసుకొని పొరల కింద రైస్ మొత్తం తీసుకొని నీట్గా మొత్తం గిన్నెంతా స్ప్రెడ్ చేయాలి. చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగానే మొత్తం రైస్ అంతా కూడా స్ప్రెడ్ చేయాలి. ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఎక్కడ కూడా సమానంగానే ఉండాలి, కానీ ఎక్కడ కొంచెం దగ్గర తక్కువ ఎక్కువ ఎక్కడ లేకుండా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. 1/2 కప్ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గరం మసాలా పౌడర్ లైట్గా జల్లండి, మరీ ఎక్కువ వద్దు. పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు కూడా జల్లండి. దాంట్లోకి చూసారు కదా కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడరు జల్లేసి దీంట్లోకి ఇప్పుడు నెయ్యి, ఒక 3 స్పూన్లు నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. అంచుల వెంబటి వేసుకోండి, మధ్యలో కూడా వేసేసుకోండి మొత్తం నెయ్యి అంతా. ఇప్పుడు మీ దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూ పేపర్స్ వేసుకోవచ్చు. అందరి దగ్గర టిష్యూస్ ఉండవు కదండి, అందుకని న్యూస్ పేపర్స్ కవర్ చేసి చూపిస్తున్నాను. న్యూస్ పేపర్ కవర్ చేసిన తర్వాత దానిపైన క్యాప్ పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోనే 15 మినిట్స్ ఉంటే మనకి రైస్ అయిపోతుందండి. లో ఫ్లేమ్లో చూసారు కదా, రైస్ మొత్తం అయిపోయింది. అదిగోండి ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చూసారు కదా, ఎక్కడ కూడా వాటర్ అనేది లేకుండా మొత్తం అయిపోయింది. రైస్ కూడా 100% కుక్ అయిపోయింది. అదిగోండి మీకు పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ కలర్ చూసారు కదా, ఏ కలర్స్ వాడలేదండి, న్యాచురల్గా వచ్చిన కలర్సే. ఫుడ్ కలర్స్ కానీ ఏమీ వేయకుండా మనం హెల్తీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో.